ఎక్కడికక్కడ విలేజ్ సెక్రటరియట్లో ఒకరు నామినేట్ చేస్తాం. రైతు సేవా కేంద్రంలో కన్సర్న్ పీపుల్ని అవుట్ రీచ్ ప్రోగ్రాం కోసం పెడతాం. సిటీ రెవెన్యూ అఫీషియల్స్ని కూడా ఇది చేస్తాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా కమ్యూనిటీ మొబిలైజేషన్ అండ్ ఆల్సో మీరు ఎక్కడికక్కడ ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్ ఎంగేజ్మెంట్ కోసం ఒక టీచర్ని, స్కూల్ టీచర్ని పెడతాం. ఇట్లా కమ్యూనికేషన్ మెటీరియల్ కానీ అదే మరిగా ఏమేమి దీనివల్ల లాభాలు రావాలి అవన్నీ కూడా ఎక్కడికక్కడ డీటెయిల్డ్ హోంవర్క్ చేశాం. ఒక మాన్యువల్ తయారు చేశాం. ఇది ఎప్పటికప్పుడు డే టు డే ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దేశం మాస్ అవుట్ రీచ్ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, హోర్డింగ్స్, అదే మరి గవర్నమెంట్ ఆఫీస్లో ఇది చేయడం, ఎలక్ట్రానిక్ అండ్ ఒపీనియన్ మొబిలైజ్ చేయడం, ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఇవ్వడం. ఎమ్మెల్యేలు కూడా మీరందరూ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పగలిగితే దానివల్ల ప్రజల్లోకి వెళ్తుంది. అదే మాదిరిగా పాడ్కాస్ట్లు, ఇంటర్వ్యూస్, సెలబ్రిటీస్ కూడా మాట్లాడించడం, ఇవన్నీ కూడా ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ మాస్ అవుట్ రీచ్ కోసం ఏమేం చేయాలన్నీ చేస్తాం. ఇంకో పక్కన డైరెక్ట్ కమ్యూనికేషన్, జిఎస్టీ డెస్క్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్, ఎక్కడైతే బిజీ హాట్స్పాట్స్లో ఐవీఆర్ఎస్ మెసేజెస్ ఎవ్రీ వీక్, ఇలాంటి కార్యక్రమాన్ని కూడా దోహదపడతాం. అదే మాదిరిగా సోషల్ మీడియా డిజిటల్ ఎంగేజ్మెంట్, ఇన్ఫ్లుయెన్సర్స్ కంటెస్ట్, ప్రామినెంట్ పర్సనాలిటీస్, ఫిన్ఫ్లూయర్స్, ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఆల్సో షాడోయింగ్ లీడర్స్, ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలు ఎక్కడ వీలైతే మీరు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వండి. అవి కూడా ఇంటిగ్రేట్ చేస్తారు ఈ క్యాబినెట్ కమిటీ, దాన్ని కూడా యాడ్ చేస్తారు. ఇంకో పక్కన డిజిటల్ యాడ్స్, వాట్సాప్ బ్లాస్ట్, పబ్లిక్ టెస్టిమోనియల్స్, యూజర్స్ జనరేటెడ్ కంటెంట్, సెల్ఫీ కంటెస్ట్, రీల్ సిరీస్, సేవింగ్స్ క్యాలిక్యులేటర్ వెబ్సైట్, ఇలాంటివన్నీ కూడా ఎన్ని వీలైతే వినూత్నమైన కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం అధ్యక్ష. ఇంకొక పక్కన శాండ్ ఆర్ట్ ఇన్ ఏపీ బీచెస్, అదే మరి జిఎస్టీ సైక్లోథాన్, జిఎస్టీ సెమినార్స్ అండ్ కంటెస్ట్, క్విజెస్, ఇలాంటివి ఎన్ని వీలైతే అన్ని విధాలా తీసుకొని ముందుకెళ్తాం. బిజినెస్ అండ్ వెండర్స్ ప్రిపరేషన్ కూడా, షాప్ బ్రాండింగ్, టార్గెటెడ్ కమ్యూనికేషన్, డిస్ప్లే ప్రైస్ రిడక్షన్ చార్ట్స్, క్రిస్టల్ క్లియర్ ఇన్వాయిసెస్, జిఎస్టీ మేడ్ సింప్లిఫైయర్ వర్క్షాప్స్, ఇలాంటివన్నీ కండక్ట్ చేసి అల్టిమేట్గా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే దిశ. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇది ఒక ఈరోజు తీసుకొచ్చిన రిఫార్మ్ భవిష్యత్ తరాలని మార్చే రిఫార్మ్. ఇవన్నీ కానీ దీంతో సమానంగా ఇంకో కొన్ని రిఫార్మ్స్ మనం తెచ్చుకోగలిగితే 2047కి భారతదేశం నెంబర్ 1 దేశంగా తయారవుతుంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది, దాని అనుమానం లేదు. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు జాతి స్వర్ణాంధ్ర దిశగా పోవడానికి, నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాల్ని మనం రెడీ చేయాలి. అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకురావాలి. ఈ జిఎస్టీ, సూపర్ జిఎస్టీ ఏదైతే ఉందో సేవింగ్సే కాదు, వినూత్నమైన ఆలోచనలు మొదలు కావాలి. సేవింగ్స్ వచ్చిన తర్వాత ఆ సేవింగ్స్ పెట్టుబడి కింద పెట్టి ప్రతి ఒక్క ఇంటికి నేను ఒకటే కోరాను, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఇది సాధ్యం. అది నిరూపించడానికి ఈ సూపర్ జిఎస్టీ పనిచేస్తుంది. దీన్ని మనందరం కూడా ఇంటింటికి తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, దీని ఉద్దేశంలో ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో పెట్టే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని సహకరించవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరొక్కసారి ప్రజలందరికీ కూడా దసరా, దీపావళి శుభాకాంక్షలు. ఏ సంవత్సరం కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున పండుగలు చేసుకోండరు. ఈ సంవత్సరం ఆనందంగా, బ్రహ్మాండంగా పండుగలు చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అటు కేంద్రం సూపర్ జిఎస్టీ, ఇటు రాష్ట్రం సూపర్ 6, ఈ రెండు కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, అందరూ
ఈ యొక్క రెండు పండుగలను సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఈ రెండు ప్రభుత్వాలు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుని మీరు ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు. హ్యాపీ దసరా, హ్యాపీ. ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. సరే, అగ్రికల్చర్ మీద గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. అంటే శుభాకాంక్షలు చెప్పారు కదా అని ఇంక అయిపోయిందమ్మా అనుకున్నాం. లేదు సార్, వ్యవసాయం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాట్లాడతారు. ఓకే, అచ్చెన్నాయుడు గారు చాలా చెప్పుంటారు. గంట 10 నిమిషాలండి. ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అగ్రికల్చర్ మీద. అందుకే నేను ఇది తీసుకున్నాను. బ్రాడ్గా మీరు ఒకసారి చూస్తే వ్యవసాయం రాష్ట్రంలో దేశంలో కల్లా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంది, ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. 62% వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. ఇంకా డీటెయిల్స్ అన్నీ మీకు తెలుసు. ఈరోజు రాష్ట్రంలో 35% జిఎస్టిపి అగ్రికల్చర్ పైన ఆధారపడతా ఉంది, వ్యవసాయం అనుబంధం. ఇందులో మీరు చూస్తే ఈ చార్ట్ మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. లైవ్ స్టాక్ వచ్చి 1,95,460 కోట్ల రూపాయలు ఈసారి జిఎస్టిపి. దానిపైనుండే హార్టికల్చర్ మీరు చూస్తే 1,77,427 కోట్ల రూపాయలు జిఎస్టిపి, 18,50,000 హెక్టార్లలో పంటేశాం. అక్వాకల్చర్ మీరు చూస్తే ఫిష్ అండ్ అక్వాకల్చర్ 1,53,955 కోట్లు, 2,36,000 హెక్టార్లు. పైన మీరు చూస్తే అగ్రికల్చర్ 65,765 కోట్ల రూపాయలు జిఎస్టిపి, 52 లక్షల హెక్టార్లు. అంటే 18,50,000 హెక్టార్లలో 1,77,422 కోట్లు వస్తాయి. అదే అగ్రికల్చర్లో 65,765 కోట్లు వస్తూ ఉంది. ఇంకొక పక్కన 2,36,000 హెక్టార్లలో 1,53,955 కోట్లు అక్వాకల్చర్లో వస్తే మళ్ళా అగ్రికల్చర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఫారెస్ట్రీ 10,126 కోట్ల రూపాయలు జిఎస్టిపి. నెక్స్ట్, ఇక్కడికి పోయినప్పుడు మీరు ఒకసారి చూస్తే నేను ఇక్కడ ముందు అదే చెప్పాను మీకు అందరికీ. ఆంధ్రప్రదేశ్ 24-25 దీని ప్రకారం జీడీఏ లెక్కల ప్రకారం 5,17,482 కోట్లు.